వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన సిబ్బంది సేవలు మరువలేనివి. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మొరిశెట్టి నివేదిత లక్షాది. అభినందనలు తెలియజేసిన కౌన్సిలర్లు. అంగరంగ వైభవంగా యాదగిరీశుడి రథోత్సవం. భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించిన అధికారులు. చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలంటున్న గ్రామస్తులు. అధికారుల పరిశీలన. అంగరంగ వైభవంగా శ్రీ ఏకశీల చలిదూర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న చైర్మన్ వట్టికోటి రవి. దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి అందజేత. 10వ తరగతి పిల్లలకు ప్యాడ్లు అందజేత. ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం. ఘనంగా ఆలేరు పట్టణ కేంద్రంలో గాయత్రి బ్యాంకును ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి. స్మార్ట్ సిటీగా మారుతున్న నల్గొండ. గూండాల మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా. వినతి పత్రం సమర్పణ. క్రీడా రత్నాలు మట్టి కీర్తన కురుమిల్ల అరుణజ్యోతిని అభినందించిన బొమ్మపాల గిరిబాబు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఎస్ఐ దుర్గారెడ్డి, ఏఎస్ఐలు ఫర్హీద్, నిరంజన్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం ఒక బాధ్యతాయుతమైన సేవ అని, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో వారు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఎస్ఐ దుర్గారెడ్డి, ఏఎస్ఐలు ఫరీద్, నిరంజన్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం ఒక బాధ్యతాయుతమైన సేవ అని, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో వారు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. విధుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిబద్ధతతో పనిచేసిన ఈ అధికారుల సేవలు శాఖకు ఆదర్శప్రాయమని అన్నారు. పదవి విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శాల్వాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఇటీవల విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియాదాస్ల కుటుంబ సభ్యులను, షబానా, లక్ష్మిలను పరామర్శిస్తూ వారికి ఆర్థిక సహాయంగా మంజూరైన చేయుత చెక్ను నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయం, పోలీస్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన సిబ్బంది సేవలను స్మరించుకుంటూ వారి త్యాగం పోలీస్ శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంజూరైన ఆర్థిక సాయంతో పాటు పోలీస్ సంక్షేమ నిధి ద్వారా కూడా సహాయం అందించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మరణించిన సిబ్బంది కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లల విద్య, కుటుంబ భద్రత వంటి అంశాలలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, కుటుంబ సభ్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చివెంల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో స్ప్రెడ్ ఇంటర్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు కోతుల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి తన సొంత నిధులతో 2 లక్షల వ్యయంతో నిర్మించిన మంకీ ప్రొటెక్షన్ గ్రిల్స్ మరియు వాటర్ ట్యాంకును ప్రారంభించారు. అదేవిధంగా విద్యార్థులకు పరిశుభ్రమైన వంట సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తమ సొంత నిధుల నుండి 8 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్ మరియు స్టోర్ రూమ్ భవనాన్ని పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సహాయం చేయడానికి ముందుకొస్తాం. స్కూల్ కూడా బాగుంది. వాస్తవంగా ఈ స్కూల్ ఉన్నట్టు కూడా తెలియదు మేడం వచ్చినా కలిసేంతవరకు. పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు కనుక మనం సేవ చేస్తే, వాళ్ళు కనుక ఒక మంచి స్థానానికి ఎదగగలిగితే, సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు సమాజం దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా నిర్మాణం చేస్తున్నారు. నిన్ననే ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఈ మార్పుల చేర్పుల గురించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పేదలందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా పేదలకు సంబంధించిన విద్య కానీ ఉద్యోగాలలో కూడా మన రేవంత్ అన్న పెద్ద పాత్ర పోషించబోతుందని కూడా తెలియజేస్తూ, మరి ఇలాంటి సౌకర్యాలను వాడుకోవాలి. మరి టీచర్స్కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అంత పేద పిల్లలు, గిరిజన పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. అందరూ కూడా మన పిల్లల కన్నా ఎక్కువ మంచిగా ఉన్నారు. వీళ్ళని మీరు బాగా ప్రేమించండి, మంచి ఎడ్యుకేషన్ అందించండి. మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకోండి. నాకేమీ అనుమానం లేదు. బ్రహ్మాండంగా టీచర్లు అందరూ కూడా బాగున్నారు. అంత లేడీ టీచర్లు ఉన్నారు, చాలా బాగున్నారు. వీళ్ళ అభివృద్ధికి మనం అందరం కూడా చేయి కలిపి తోడ్పాటు అందిద్దామని కూడా నేను మరి విజ్ఞప్తి చేస్తూ, ఈ స్కూల్కి ఇంకేదైనా కావాలనంటే కూడా మా తరపున సాయం చేయడానికి ముందుంటామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించి ఈరోజు ఇంత మంచి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు మొర్రిశెట్టి నివేదిత లక్షాది స్వీకరించారు. నూతన చైర్పర్సన్కు వేద మంత్రాలతో ఆశీర్వాదం వేద పండితులు అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొర్రిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ, 5 ఏళ్ల పాలనకు అండగా ఉండండి. సూర్యాపేట పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు మొర్రిశెట్టి నివేదిత లక్షాది స్వీకరించారు. నూతన చైర్పర్సన్కు వేద మంత్రాలతో ఆశీర్వాదం వేద పండితులు అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొర్రిశెట్టి నివేదిత మాట్లాడుతూ, 5 ఏళ్ల పాలనకు అండగా ఉండండి. సూర్యాపేట పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 15వ ఫైనాన్స్ నిధుల ద్వారా నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. సూర్యాపేట పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాను. పట్టణంలోని 48 వార్డుల్లో ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా పట్టణంలో శానిటేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
మున్సిపాలిటీలో కలిసినప్పటికీ శివారు ప్రాంతాలు ఇంకా గ్రామాలుగానే ఉన్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అభివృద్ధికి సహకరించండి అని తెలుపుతూ బాధ్యతల స్వీకార ప్రమాణ కార్యక్రమానికి విచ్చేసిన కౌన్సిలర్లకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పురపాలక సంఘ అధ్యక్ష బాధ్యత రామక్షత్రవృద్ధవృష్ణీయం దృష్టుభోజ సుభితముగ్రవీరం స్తోమేన వంజదశేన మధ్యమిదం వాదేన ఖగదేన రక్షా నారాయణాయ విద్మహే ఇటు అండి. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, మన సూర్యాపేట జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో విధులు బాధ్యతలు తీసుకున్నాను. అన్ని విషయాలలోనూ సూర్యాపేటను ముందంజలో ఉంచడానికి మా వంతు కృషి ప్రయత్నం చేస్తాము. మొదటి సంతకం వచ్చేసి 15th ఫైనాన్స్ నిధుల నుంచి సాగునీటి సమస్య ఉంది మనకు సూర్యాపేటలో. దాన్ని అధిగమించడానికి దానికి కావలసిన అవసరాల కోసం ఫస్ట్ సిగ్నేచర్ చేశాము. అదేవిధంగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. మేము ఏ పనులు చేసినా సక్రమంగా చేస్తాము. మా దృష్టికి వచ్చిన ప్రతి పనిని సక్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్తాము. అదేవిధంగా సూర్యాపేటలో 48 వార్డు కౌన్సిలర్లని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. మనం స్టేట్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని మన అధికారులతో, మంత్రి గారి సహకారంతో, మన లీడర్స్ సర్వోత్తమ్ బాబు, రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి సహకారంతో సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తెచ్చుకొని మనం సూర్యాపేటను ఇంకా ముందు అన్ని విధాలలో, అన్ని రంగాలలో ఎక్కువగా డెవలప్మెంట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం మేడం.
అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి ఆలయ మాడవీధులలో దివ్య విమాన రథోత్సవం ఊరేగింపు జరిగింది. మొదటగా ఆలయ అర్చకులు, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి రథాంగ హోమము, రథముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి ఆలయ మాడవీధుల్లో దివ్య విమాన రథోత్సవం ఊరేగింపు జరిగింది. మొదటగా ఆలయ అర్చకులు, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి రథంగ హోమము, రథముకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు రాత్రి రథోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. కొండపైన ప్రధాన ఆలయం చెంత ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవం తంతును నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం అనంతరం 4వసారి రథోత్సవ ఘట్టాన్ని కొండపై నిర్వహించడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారిని పెన్లాడిన నారసింహుడు లక్ష్మీ సమేతుడై ప్రచార రథంలో ఆసీనులై యాదగిరిగుట్ట కొండపై ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను తన్మయపరచారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చరణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండుగగా సాగింది. లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని పెండ్లాడిన నృసింహుడి జంటను చూడడానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడి. రాత్రి 9 గంటల మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. 2 గంటల పాటు ప్రచార రథంలో ఆసీనులైన లక్ష్మీ సమేత యాదగిరీశుడు ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆనంద పరవశంలో ముంచెత్తారు. రథోత్సవ ఊరేగింపులో పెద్ద మొత్తంలో పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మహిళల కోలాట నృత్యం రథోత్సవ ప్రచార రథం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచార రథంలో యాదాద్రీశుడి జంట ఊరేగుతున్నంతసేపు భక్తుల జయ జయ ధ్వనాలతో ఆలయ తిరుమాడ వీధులు మార్మోగాయి. యాదగిరివాస గోవింద, యాదాద్రీశ గోవింద అనే నామస్మరణతో కొండపైన ఆలయ తిరువీధులలో మార్మోగింది. మరోవైపు రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో రథోత్సవ ప్రచారం, రథం ఊరేగింపు మహాఘట్టం ప్రశాంతంగా ముగిసింది. భారీ బందోబస్తు నడుమ ప్రచార రథం ఊరేగుతూ వేడుక ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తమకు సహకరించిన స్థానికులకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. सप्तधाम प्रियाणि सप्तहात्रा सप्तधात्रा इदन्ति सप्तये
నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివార్లో సర్వే నెంబర్ 130 నందు 8 ఎకరాల 39 కుంటల గ్రామాన్ని అనుసరించి పులికుంట్ల కుంట ఉండగా అందులోని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెందిన వారు కొందరు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అటు నిర్మాణాలను ఆపివేయాలని గ్రామస్తులు కొందరు చరవాణి ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పనులను నిలిపివేశారు. నాంపల్లి మండల పరిధిలోని పకీర్పురం గ్రామ పంచాయతీ రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ 130 నందు 8 ఎకరాల 39 గుంటలు గ్రామాన్ని అనుసరించి పులికుంట్ల కుంట ఉండగా అందులో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెందిన వారు కొందరు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే అట్టి నిర్మాణాలు ఆపివేయాలని గ్రామస్తులు కొందరు చరవాణి ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పనులను నిలిపివేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఫకీర్పురం గ్రామ పంచాయతీకి మహిళా సమైక్య భవనము మంజూరు కాగా గ్రామంలో భవనం నిర్మాణం కొరకు అనువైన స్థలం ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన కొంతమంది పాలకవర్గ సభ్యులు ఉద్దేశపూర్వకంగా పులికుంట్ల కుంట శిఖం భూమిని ఆక్రమించాలనే దురుద్దేశంతో అక్రమ నిర్మాణాలకు తెరలేపారని తెలిపారు. మహిళా సమైక్య భవన నిర్మాణం చేయడానికి అవసరమైన స్టీలు, కంకర, రాయి మరియు ఇసుక మెటీరియల్ను సిద్ధం చేసి పిల్లర్ల నిర్మాణం కొరకు గుంతలు తవ్వి వదిలేశారు. నాంపల్లి కొండమల్లెపల్లి 2 వరుసల రహదారికి పులికుంట్ల కుంటకట్ట ఆనుకొని ఉండడంతో కుంటకట్టను ధ్వంసం చేసి లోతైన గుంతలు తవ్వడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలిగించడంతో పాటు ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రమాదాలకు గురై ప్రాణహాని జరగకముందే నిబంధనలకు విరుద్ధంగా త్రవ్విన పిల్లర్ గుంతలను వెంటనే పూడ్చివేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని, అదేవిధంగా పులికుంట్ల కుంటను ఆక్రమించకుండా అధికారులు తగు న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై సత్య న్యూస్ ఇరిగేషన్ శాఖ అధికారులను మరియు రెవెన్యూ శాఖ అధికారులను వివరణ కోరగా నిబంధనలు అతిక్రమించి మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమని వెంటనే పనులు నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు. ఏం చేస్తున్నా? ఏం లేదు, అది కడతామన్న సంఘ భవనం కానీ ఇక వద్దన్నారు కదా. వద్దన్నా కూడా చేస్తారు పని. ఏమో వద్దన్నారు, ఇక ఏమో ఊరుకుంటామని అన్నారు. మరి పని చేస్తారు, మళ్ళా పని చేస్తురుగా. ఏది ఏం చేయలే కదా. గుంతలు అట్నే పెట్టిర్రు, కంకర ఇసుక అంతా తెచ్చిర్రు. అంతకుముందు సీకి తెచ్చిర్రు, అంతకుముందే తెచ్చిర్రు చేద్దామని. తెచ్చినాక మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు వచ్చి వద్దన్నారు. వద్దంటే ఇరిగేషన్ బియ్యి తోలిందంట, ఫోన్ పోయిందంట. వద్దంటే ఏం చేయమని అన్నారు. చేయకపోతే మరి గుంతలు ఊడ్చాలిగా, మళ్ళీ రోడ్డు మీద పోతే వాళ్ళకి కూడా ప్రమాదంగా లేవు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ ఏకశిల చలిదొన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగంపాటి గౌరారం గ్రామ పంచాయతీ శివార్లో గల పర్వత శిఖరంపై వెలిసిన స్వయంభూ శ్రీ ఏకశిల చలిదొన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మేళతాళాలతో బాజా భజంత్రీలు భక్తజనుల సమక్షంలో గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఏకశిల చలిదొన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారం గ్రామ పంచాయతీ శివారులో గల పర్వత శిఖరంపై వెలసిన స్వయంభూ శ్రీ ఏకశిల చలిదొన్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మేళ తాళాలతో బాజా భజంత్రీలు భక్తజనుల సమక్షంలో గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వధూవరులను డప్పు చప్పుళ్లతో బ్యాండ్ మేళాలతో ఆటపాటలు కోలాటాల వాయిద్య నృత్యాల మధ్య ఊరేగింపుగా తుంగపాటి గౌరారం గ్రామం నుండి అత్యంత వైభవపేతంగా పల్లకిలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం సమీపానికి తీసుకువచ్చారని, వధువు లక్ష్మీదేవి వరుడుగా నరసింహస్వామి వారులను ఎదుర్కోలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సాంప్రదాయబద్ధంగా కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, తుంగపాటి గౌరారం సర్పంచ్ దంపతులు మైనంపాటి లక్ష్మీ ప్రసన్న, కృష్ణారెడ్డి, తుంగపాడు గౌరారం సర్పంచ్ కడారి శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ముకో భిక్షం, తుంగపాడు మాజీ సర్పంచ్ దండిగ అలివేలు నరసింహ, మల్లపురాజుపల్లి మాజీ సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి, మల్లపురాజుపల్లి ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, చిలుకూరు భిక్షం, ఆలయ ధర్మకర్తలు బట్టు రవీందర్, కడారి వెంకటయ్య, కొమ్ము కోటమ్మ, తన్నీరు అంజయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఆలయ అర్చకులు ఇరువంటి లక్ష్మణ శర్మ, ప్రవీణ్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దీపం పరికల్పయామి భవస్య దేవస్య పత్రే నమః సర్వస్య దేవస్య పత్రే నమః ఈశానస్య దేవస్య పత్రే నమః సర్వదే దేవస్య పత్రే నమః రగ్రస్య దేవస్య పత్రే నమః అగ్రస్య దేవస్య పత్రే నమః దేవస్య దేవస్య పత్రే నమః మహతో దేవస్య పత్రే నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అందరూ కూడా అక్షతలు తీసుకొని వేసుకోండి. ఉత్తిష్టంతో భౌతిరాజా అని చెప్పి ఈ మాంగళ్యమైనటువంటి తంతును నీ మెడలో కడుతున్నానమ్మా అని చెప్పి కడుతున్నాడు. జై భో లక్ష్మీనారాయణ సింహస్వామి భగవాన్ కి. దేవరకొండ లయన్స్ క్లబ్ ఎంజేఎఫ్డిసి లయన్ గాజుల రాజేష్ పుట్టినరోజు పురస్కరించుకొని వారి ఆర్థిక సహాయంతో దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న 41 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు. దేవరకొండ లయన్స్ క్లబ్ ఎంజేఎఫ్డిసి లయన్ గాజుల రాజేష్ పుట్టినరోజు పురస్కరించుకొని వారి ఆర్థిక సహాయంతో దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న 41 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దాతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమద నారాయణ రెడ్డి, జెడ్సీ వనం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా శాల్వాలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రెసిడెంట్ లయన్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, పరీక్షలు అంటే భయాన్ని వీడాలని, చిన్నపిల్లలకు క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఆయన అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ నల్లమద, లయన్స్ క్లబ్ జెడ్సీ వనం శ్రీనివాసులు, ఎంజేఎఫ్డిసి లయన్ గాజుల రాజేష్, ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయుని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ అని చెప్తున్నా. అందరి తరపున మా 10th క్లాస్ మొత్తం తరపున థ్యాంక్స్ సార్. మా స్కూల్ తరపున థ్యాంక్స్ సార్. మాకు ఎగ్జామ్లో మంచి ఉపయోగపడుతుంది. మేమందరం ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అవుతామని చెప్తున్నాం సార్. నా పాఠశాల, నా డిగ్రీ కాలేజ్ 9th క్లాస్ నుంచి నా డిగ్రీ వరకు ఇందులోనే ఇదే గ్రౌండ్ మొత్తం ఉన్నారు. గతంలో కూడా చెప్పిన మీకు, అవునా? 9th క్లాస్ 10th క్లాస్ అవతల బిల్డింగ్, పాత బిల్డింగ్, తర్వాత డిగ్రీ అక్కడ, ఇంటర్మీడియట్ అక్కడ, అదే లైన్లో మొత్తం ఇదే ఇందులోనే. అందుకే నాకు ఈ బౌండరీ అంటే చాలా ప్రేమ. నేను కూడా అట్లే ఉండేవాడిని మీలాగనే. నేను కూడా ఎదిగిన, నాలో నా సంపాదన కొంత సాయం చేయాలన్న తప్పున గత 25 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా మన స్కూల్స్కి, అదేవిధంగా వైద్యపరంగా
ఐ క్యాంప్స్, జనరల్ మెడికల్ క్యాంప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ కిట్స్, ఇంకా రకరకాల ఏ సాయం ఉన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ముఖ్యంగా ఆ క్యాంపులో దేవగొండ నియోజకవర్గంలో అన్ని సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మేము ప్రతిసారి 10th క్లాస్ పిల్లలకి గత 20 సంవత్సరాలు కాదు, గతంలో స్నాక్స్ ఇచ్చేది పిల్లలకి 10th క్లాస్, ఎందుకంటే బాగా చదువుకోవాలి, సాయంత్రం ఇంటికి పోతాం పిల్లలు 6, 7, 8 గంటల దాకా చదువు. దేవరకొండలో ప్రతి 10th క్లాస్ పిల్లలు పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చినారు. అది జిల్లాలో మనకు చాలా గర్వకారణం. రాష్ట్రాల్లో కూడా మన రిజల్ట్ బాగా చూసినారు. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఆ స్నాక్స్ అని ఎగ్జామ్ కిట్స్ ఎందుకు ఇస్తున్నా తెలుసా నాన్న? మీ జీవితంలో మొదటి స్టెప్ ఇది. 10th క్లాస్లో మీరు అత్యున్నత స్థానంలో పాస్ కావాలని తపన మా అందరిది. మీరు ఎందుకంటే మీరు ఎదిగితే అందరు ఎవరు సంతోషించే వాళ్ళం? ఫస్ట్ మీ అమ్మా నాన్న. ఆ విధంగా మరి మా క్లబ్లో ఉన్నటువంటి 62 మంది ఉన్నాం మా క్లబ్లో. ఇప్పుడు ఈ 62 మంది యొక్క బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ దాని సందర్భంగా ఏమైనా వస్తే వారి ద్వారా మేము నిర్వహిస్తూ ఉన్నాము. వారే మాకు సొంతంగా, నేను అడగకముందే మా రాజేష్ గారు నా బర్త్డే సార్ అని చెప్పేసి నాకు చెప్పి ఇదే కార్యక్రమాన్ని ఇచ్చాడు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను మా క్లబ్ తరఫున చెప్తున్నాము. ఇక ముందుకు పోతే మరి ఈ కిట్స్ ఎందుకు ఇస్తున్నాం? మరి మేము ఈ ఎగ్జామ్ కిట్స్ ఎందుకు ఇస్తున్నామంటే, మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నారు, 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి ఎగ్జామ్స్లో మీరు రాయడానికి మరి ఒక ప్యాడ్ కావాలి, ఒక 2 పెన్నులు కావాలి, ఒక స్కేల్ కావాలి, పెన్సిల్ కావాలి, ఒక రబ్బర్ కావాలి, ఒక చాక్మార్ కావాలి. ఇవన్నీ కావాలంటే మీరందరూ ముందే చెప్పాడు మీ హెడ్ మాస్టర్ గారు, పేద విద్యార్థులు సార్ మా పిల్లలందరూ కూడా. అది అక్షరాల కరెక్ట్. ఎందుకంటే నేను ఒక టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. 10 ఏళ్ళు అవుతుంది రిటైర్ అయ్యి. ఇక్కడ ముదిగొండ హై స్కూల్ రిటైర్డ్ అయ్యాను నేను. 10 ఏళ్ళు అవుతుంది రిటైర్డ్ అయింది నేను. ఎందుకు మీరు ఎగ్జామ్స్ మంచిగా రాయకపోయినా ఎగ్జామ్స్ మీరు 40 మంది ఉన్నారు ఇప్పుడు మన ఈ హై స్కూల్లో. తరపుకెళ్ళి మన రాజేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు అమృతవాహిని వందనం వందనం భారత జననీ వందనం వందనం అమృతవాహిని. థ్యాంక్ యూ అన్న మీ యొక్క సహాయ సహకారం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన ఆలేరు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఐడియా శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉండే ప్రధాన సమస్యల మీద, అలాగే మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణము మరియు మెయిన్ రోడ్డుపై మున్సిపల్ మడిగల నిర్మాణము మరియు చెత్త డంపింగ్ యార్డ్, ముఖ్యమైన ప్రాంతాలలో శ్మశాన వాటికలను నిర్మాణం చేయుటకు తమరంతా కృషి చేయగలరని నూతన పాలకవర్గానికి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన ఆలేరు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఐడియా శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు పసునూరి వీరేశం మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉండే ప్రధాన సమస్యల మీద, అలాగే మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణం మరియు మెయిన్ రోడ్డుపై మున్సిపల్ మడిగల నిర్మాణం మరియు చెత్త డంపింగ్ యార్డ్, ముఖ్యమైన ప్రాంతాల్లో శ్మశాన వాటికలను నిర్మాణం చేయుటకు తమరంతా కృషి చేయాలని నూతన పాలక వర్గానికి తెలిపారు. అలాగే ఆలేరు అభివృద్ధి కోసం, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం తమరందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సముద్రాల సత్యం, సొల్లేటి ప్రకాష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్ఛార్జ్ బజ్జూరి రవీందర్, పట్టణ వైశ్య సంఘం నాయకులు గండి అంజయ్య, సరాబు సంతోష్, మురారి శెట్టి వెంకటేష్, మురారి శెట్టి అశోక్, లీలా రామన్న, సముద్రాల రవి, మంచన మల్లేశం, పొద్దుటూరు ఉపేందర్, మురారి శెట్టి రాజేశ్వర్, బి శ్రీధర్, సముద్రాల శ్రీధర్, పొద్దుటూరు కుమార్, నాగబండి నాగరాజు, సొల్లేటి నాగయ్య, మురారి శెట్టి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సన్మాన కార్యక్రమాలు విచేసిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, తుక్కమల్లేష్ గారికి, గెలుపొందిన మన చైర్మన్ గారికి,
వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియపరుస్తున్నాను. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం యువకులు గెలుపొందడం చాలా సంతోషకరమైన విషయం. యువకులంతా కలిసి ఆలేరు పట్టణాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల మన పార్టీలు ఎన్నికల తర్వాత ఆలేరు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాము. అదేవిధంగా మా ఆదివాసీ సంఘం తరఫున పూర్తి సహకారం ఇస్తామని రెండో వారికి పంపుతారు. అలాగే 4వ వార్డు అక్కడ తిరుగుతున్నాము. ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క వీధిలో సమస్యనే ఉంది. రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య, లైట్లు కూడా లేవు, చెత్త బండ్లు రావటం లేదు, ఏది లేదని అందరు అదే సమస్యలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము తీరుస్తాము. ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇంకా మీరు మీ సమస్యలన్నీ కూడా మీరు మాట్లాడిన సమస్యలన్నీ మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు సాల్వ్ అయ్యేటట్టు కృషి చేస్తాము. అన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడతాము. మేము నిన్ననే వచ్చినాం కాబట్టి ఇంకా దేని మీద మేము పెద్దగా అవగాహన లేదు. అప్పటికే వీళ్ళు ఇది చేస్తలేరు అది చేస్తలేరు అని అంటున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఏం చేసిరో మాకైతే ఏం తెలియదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క కౌన్సిలర్ కూడా మా వార్డుకు రాలే, మా వీధికి రాలేదు, కనీసం ఈ లైట్లు కూడా వేస్తలేరు అనే చెప్తున్నారు ఎవరైనా. కాబట్టి దయచేసి నేను అందరిని ఒకటే కోరుకుంటున్నాను, అందరు కౌన్సిలర్లు 12 మంది నాతో సహా అన్నీ కలిపి ఏ సమస్యలు ఉన్నా ఆలయం మొత్తం అభివృద్ధి జరిగేటట్టే చేస్తాము. అందరం కొత్తగా వచ్చిన వాళ్ళము ఏదో ఆశించి చేయాలని కాదు, ఆలయం అభివృద్ధి 100% మేము చేస్తాము. కాబట్టి ఏమైనా ఉంటే మాకు సహకారం చేయండి, కానీ ఇది ఇట్లా అది అట్లా అని మొత్తం విమర్శలు చేయకండి. మాకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, మరి కాంగ్రెస్ ఇవన్నీ ఏం లేవు. మాకు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఆలయం మొత్తము అభివృద్ధి చేయడమే మీ లక్ష్యం, ఏ వార్డు కానీ ఏ పార్టీతో సంబంధం లేదు, ఏది లేదు, ఆలయం మొత్తం అభివృద్ధి చేసి చూపించండి అని చెప్పిండు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. సహకారులు అందరికీ సంతు ఇటు ఒకసారి డెవలప్మెంట్ చేద్దాం. దీన్ని కూడా మన సంఘాన్ని కూడా సీను 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 భాస్కర్ సీను ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, జై బోలో వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి. నల్గొండ సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని వాణిజ్య బ్యాంకులకు సంబంధించి శాఖలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిలు అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని 25వ వార్డ్ దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నల్గొండ శాఖను వారు ప్రారంభించారు. నల్గొండ సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని వాణిజ్య బ్యాంకులకు సంబంధించి శాఖలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిలు అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని 25వ వార్డు దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన
ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నల్గొండ శాఖను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకుకు వచ్చే పట్టణ, గ్రామీణ ప్రాంత ఖాతాదారులకు సర్వత్రా సేవలు అందించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాపార, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ఆర్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను కూడా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, స్థానిక కోఆపరేటివ్ వంగూరి నవ్యశ్రీ రాఖీ, 8వ డివిజన్ కార్పొరేటివ్ వర్జా రమేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ జూలకంటి శ్రీనివాస్, గాయత్రి బ్యాంక్ జీఎంలు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ వర్మ, రవీందర్, ఎంజీఎంలు వనమాల వనిత, వంశీకృష్ణ, ఏరియా బిజినెస్ మేనేజర్ కృష్ణ, బ్రాంచ్ జూనియర్ అసిస్టెంట్లు మసీయుద్దీన్, రాజు, వినోద్, క్లర్క్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు కేటాయించారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్గా ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ నిధులు కేటాయించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతోనే ఈ నిధులు కొన్ని గ్రామాలకే కేటాయించడం సరికాదని ఆరోపించారు. న్యాయంగా అన్ని గ్రామాలకు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమీది పండారి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూలీలకు పని కల్పించాలి, సంవత్సరానికి 150 రోజులు అన్నటువంటి సంకల్పంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టారో అదే పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం కూలీలు చేసిన దాని ప్రకారంగా అడిషనల్గా ఈ వర్క్లన్నిటి కూడా సీసీ రోడ్లకు కానీ, మోరీలకు కానీ, డ్రైనేజీలకు కానీ వాడుకునేటువంటి సంకల్పాన్ని ఆనాడు చేసినటువంటి చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఇవాళ అదే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ చేసినటువంటి చట్టాన్ని తూట్లు ఓడ్చే విధంగా, చట్టాన్ని అవమానపరిచే విధంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఉండకుండా ఇవాళ స్థానిక శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళంతా కూడా దాన్ని తూట్లు పడితే విధంగా కొంతమంది సర్పంచులకు, కొన్ని గ్రామాలకు లాభం చేకూరే విధంగా ఇవాళ తీసుకున్నట్టయితే బండ కొత్తపల్లి గ్రామంలో 9 లక్షల రూపాయల వాళ్ళ పనులు చేయవలసి ఉంటే 15 లక్షల రూపాయలు కేటాయించారు. మరి అదేవిధంగా బుర్సుబాయిలో కేవలం 40,000 రూపాయలు పెట్టవలసి ఉంటే 5 లక్షల రూపాయలు పెట్టారు. గంగాపురంలో 4 లక్షలు పెట్టేది ఉంటే 15 లక్షలు పెట్టారు. మరి కుండాల్లో 4 లక్షలు పెట్టేది ఉంటే 20 లక్షలు పెట్టారు. మరి కొమ్మాయిపల్లిలో 2 లక్షలు పెట్టేది ఉంటే 10 లక్షలు పెట్టారు. మరిపడిగలో 5 లక్షలు 20,000 పెట్టుంటే 10 లక్షలు పెట్టారు. మరి నూనెగూడెంలో 4 లక్షలు పెట్టేది ఉంటే 10 లక్షలు పెట్టారు. మరి రామారంలో 6,80,000 పెట్టేది ఉంటే 15 లక్షలు పెట్టారు. సిద్ధరామపురంలో 5,60,000 పెట్టేది ఉంటే 20 లక్షలు పెట్టారు. మరి వత్తకొండూరులో 10,50,000 పెట్టుంటే 15 లక్షలు పెట్టారు. ఇది న్యాయమా? ఒక ఊరు చేసిన పని, ఒక గ్రామస్తులు చేసే కూలీలు చేసిన పని, వాళ్ళ పైసలు ఎత్తుకపోయి మీరు తీసుకునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఎమ్మెల్యే అంటే ఏంటిది? ఎంపీ అంటే ఏంటిది? ఎంపీ అంటే ఏంటిది?
ఉన్నటువంటి పైసలను పరిపాలన జరుపుతున్నందుకు అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్న పైసలు న్యాయంగా జరుగుతున్నాయి, అన్ని గ్రామాల పోతున్నాయో చూడవలసిన అవసరం. సర్పంచ్లను పార్టీ పరంగా మీరు ఏ విధంగా చూస్తారు? ఏ సర్పంచ్ అయినా పార్టీ సింబల్ తోటి ఎన్నికయ్యారా? గ్రామ అభివృద్ధి కొరకు, గ్రామ తీర్మానం కొరకు, గ్రామ డెవలప్మెంట్ కొరకు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. మీరు ఏమైనా రాజకీయ కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, మీ రాజకీయ విద్యలకు వినోదానికి మీకే దర్పణం పడుతున్నా మీరు చేసే పనులని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు విజ్ఞతతో పనిచేయండి. ఈ విధంగా చేయడం మీకు ధర్మం కాదు. అభివృద్ధిలో అన్ని గ్రామాలను భాగస్వామ్యం చేయాలి. ఒక గ్రామ నిధులు ఇంకో గ్రామం గుంజుకోబోయే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. ఈ విధంగా చేసినప్పుడు అందరు సర్పంచులు అన్ని గ్రామాల ప్రజలు రోడ్డుకు పైకి వస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, కోర్టుల చుట్టూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది, కలెక్టర్కి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ధర్మంగా ఆలోచించండి. మీరు అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధమైన సక్రమమైన పద్ధతి లేనటువంటి నిధులను మీరు ఇట్లా పంచోటు చేయకూడదు. మీరు ఏ విధంగా చేస్తారండి? 40,000 ఇచ్చేటటువంటి 40,000 కూలీల మ్యాండేట్ పోవలసినటువంటి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తారని అడుగుతున్నాను నేను. 4 లక్షల రూపాయలు గుండాలో పోవాల్సి ఉంటే 20 లక్షల రూపాయలు ఏ విధంగా కేటాయిస్తారని అడుగుతున్నా. మాకు అన్ని గ్రామాలు సమానమే, అందరినీ సమానంగా చూడవలసిన ధర్మం ఎమ్మెల్యే పైన ఉన్నది. ఆ గ్రామ పైసలు తీసుకుపోయి తుర్కల్ చాపర పైన పైసలు, పెద్ద పడిచాల పైసలు తీసుకొని వచ్చి గుండాలు ఎవరు పెట్టమంటున్నారు? మిమ్మల్ని మీకు ఎక్కడ తక్కువ? పార్టీల పైసలు తీసుకొచ్చి గుండాలు ఎందుకు పెడతారు? మీరు మొంగాల పైసలు తీసుకొచ్చి ఎందుకు పెడతారు? అమ్మాల పైసలు తీసుకొచ్చి ఎందుకు పెడతారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ గ్రామం పైసలు ఆ గ్రామానికి ఇవ్వండి. మీరు పెట్టిన వాటికి మేము వ్యతిరేకం చేస్తున్నాం. మీరు పెట్టింది తప్పు అని చెప్తున్నాం. మేము వాళ్ళకి రావాల్సిన నిధులు మాత్రమే ఇవ్వండి. ఎక్కువ నిధులు వీళ్ళ గురించి వాళ్ళకి ఎందుకు ఇస్తారో అని అడుగుతున్నాం. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎడిషన్ 2 రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఫుట్బాల్ పోటీలలో మన జిల్లా బాలికలు జట్టు విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించడంలో మద్ది కీర్తన, కురిమిల్ల అరుణజ్యోతి ప్రధాన పాత్ర పోషించారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరిద్దరూ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో రాటుదేలి ఫుట్బాల్ క్రీడల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎడిషనల్ 2 రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఫుట్బాల్ పోటీలలో మన జిల్లా బాలికల జట్టు విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించడంలో మద్ది కీర్తన, కురిమిల్ల అరుణజ్యోతి ప్రధాన పాత్ర పోషించారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరిద్దరూ ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కోచ్ మద్ది కర్ణాకర్ శిక్షణలో రాటుదేలి ఫుట్బాల్ క్రీడల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. గతంలో పలు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కూడా వీళ్లు పాల్గొన్నారని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో జగిత్యాల జిల్లా జట్టుపై మద్ది కీర్తన 5 గోల్స్, కురిమిల్ల అరుణజ్యోతి 2 గోల్స్ సాధించారని, నాగర్ కర్నూలు జిల్లా జట్టుపై మద్ది కీర్తన 1 గోల్, కురిమిల్ల అరుణజ్యోతి 1 గోల్ సాధించారని, సిద్దిపేట జిల్లా జట్టుపై మద్ది కీర్తన 1 గోల్ సాధించిందని తెలిపారు. సెమీఫైనల్లో గద్వాల జిల్లా జట్టుపై మద్ది కీర్తన పెనాల్టీ షూట్ అవుట్ ద్వారా 1 గోల్ సాధించి నల్గొండ జిల్లా జట్టును ఫైనల్కు చేర్చిందని తెలిపారు. 23వ తేదీ నిజామాబాద్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా మద్ది కీర్తన 1 గోల్ సాధించి జిల్లా జట్టును విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించి గోల్డ్ మెడల్ సాధించారని బొమ్మపాల గిరిబాబు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన సిబ్బంది సేవలు మరువలేనివి. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల ఎస్టీ బాలికల పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే మరియు సెల్ఫ్ టీచింగ్ డే. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన మొరిశెట్టి నివేదిత లక్షాది. అభినందనలు తెలియజేసిన కౌన్సిలర్లు. అంగరంగ వైభవంగా యాదగిరీశుడి రథోత్సవం. భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించిన అధికారులు.
చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలంటున్న గ్రామస్తులు, అధికారుల పరిశీలన. అంగరంగ వైభవంగా శ్రీ ఏకశీల చలిదూన లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న చైర్మన్ వట్టికోటి రవి. దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి అందజేత. 10వ తరగతి పిల్లలకు ప్యాడ్లు అందజేత. ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం. ఘనంగా ఆలేరు పట్టణ కేంద్రంలో గాయత్రి బ్యాంకును ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. స్మార్ట్ సిటీగా మారుతున్న నల్గొండ. గూండాల మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా, వినతి పత్రం సమర్పణ. క్రీడారత్నాలు మతి కీర్తన, కురుమిల అరుణజ్యోతిని అభినందించిన బొమ్మపాల గిరిబాబు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.